ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. బీజేపీ నాయకులు ఉన్నారు, వాళ్ళు అడుగుతున్నా అన్న ఏం లేదన్న అరిజనతో మాకు సంబంధం లేదన్న, మాకు మోడీకి సంబంధం పడుతుంది. మోడీ గురించి నేను మాట చెప్పదలుచుకున్నాను. మోడీ గురించి ఏం చెప్పదలుచుకున్నా అంటే 10 ఏళ్ల కింద మోడీ ఏమన్నాడు, అధికారం రాకముందు ఈ దేశంలో నల్లధనం బాగుంది, నల్లధనం మొత్తం తీస్తా, ప్రతి కుటుంబానికి 15 లక్షల రూపాయలు అకౌంట్లు వేస్తున్నాడు. వేసిండా? మీరు అడగల బీజేపీలో మోడీ చూడు, మోడీ ఏం లేదు, మోడీ ఏం చూడదు. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నాడు సంవత్సరానికి, ఇచ్చిండా? ఎవరికన్నా 2 కోట్ల ఇండ్లు ఇస్తున్నాడు, ఇచ్చిండా? పెద్ద చూటాకోరు మోడీ. దేశం పరిపాలన చేస్తున్నాడు, దేశాన్ని కాపాడుతున్నాడా? ఏం కాపాడుతున్నాడు? ఇవాళ ఆయన రాకముందు నేపాల్ చిన్న కంట్రీ, గుడ్డ కంట్రీ, ఆ చిన్న కంట్రీ మన పక్కన ఉంటుంది, అది మన దగ్గర ఉండే. మనం శ్రీలంక ఉండే మన దగ్గర ఉండే, మాల్దీవ్స్ ఉండే మన దగ్గర ఉండే, భూటాన్ మన దగ్గర ఉండే, ఇతర కంట్రీలు. ఇవన్నీ శత్రువులు అయిపోయింది మన మోడీ చేయబట్టి. ఎందుకని మోడీ గట్టోడైతే, మోడీ బలవంతుడైతే చిన్న చిన్న దేశాలు మరవడు దేవకన్నా, చిన్న దేశాలు మరవడుతున్నాయి. అలాంటి బలహీనుడు మోడీ. నేను చెప్తున్నా మీకు, ఏవైతే హామీలు ఇచ్చిన వాళ్ళు ఒక్క హామీ నెరవేర్చలేదు. ఎంపీ కానీ, మోడీ కానీ, రేవంత్ రెడ్డి కానీ, ఇదంతా కూడా జూటా మనుషులు, జనాన్ని మోసం చేసే వ్యక్తులు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ప్రజలు సంతోషంగా ఉండేది, రైతులు సంతోషంగా ఉండేది. మా అక్కలు అంటుండే, మా అవ్వలు అంటుండే, నాకు నెలకు 2000 పంపించిన మా పెద్ద కొడుకు అంటుంది. మర్చిపోయినా పెద్ద కొడుకు, మీరు మర్చిపోయినా? మర్చిపోయింది. దయచేసి మర్చిపోవద్దు, అన్నం పెట్టుకుని మర్చిపోవద్దు. ఇవాళ ఆయన కష్టాల్లో ఉన్నాడు కదా, కష్టాల్లో ఉన్న వ్యక్తికి నేను గెలిచిన అనుకోండి, ఆయనకు బలం వస్తుంది. క్యారెక్టర్ చేస్తుంది, మాట ఇవ్వని పని కూడా చేస్తాను నేను. ఇవాళ నాకు ఓటేసి గెలిపిస్తే నేను మనవి చేస్తున్నా మీ అందరికీ కూడా, నాకు ఓటేసి గెలిపిస్తే తప్పకుండా పసుపోటు తెస్తా ఈ ప్రాంతానికి. అంత దమ్ము ధైర్యం నాకు ఎట్లా తెస్తే బాగుంది అంటుండొచ్చు. నేను అపోజిషన్లో ఉన్నప్పుడు, ఆర్మీలో ఉన్నప్పుడు వడకల్ ప్రాంతంలో నవాబ్ రీతి పదల పథకం తీసుకు కొట్టాడు. వేలిపూర్ కానీ ఆ బండల మొత్తం నీళ్ళు వస్తున్నాయి అక్కడ. అదేవిధంగా వాళ్ళ బీజేపీ వాళ్ళు గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చారు 13. అది చాలు నాకు సాక్ష్యం. దాన్ని బట్టి అడుగుతా నేను పార్లమెంట్లో, ఇవ్వకుంటే ఆ గెజిట్ నోటిఫికేషన్ తీసుకుపోయి సుప్రీంకోర్టులో వేసి దాన్ని సాధిస్తా దమ్ము ధైర్యం నాకు. బోనస్ ఇస్తలేరు, రైతు బంధు ఇస్తలేరు, మా అబ్బలకు మా అక్కలకు 4000 రూపాయలు పెన్షన్ ఇస్తలేరు, షాదీ ముబారక్ చెక్కులు బోనస్ అవుతున్నాయి. ఇంత ఆగమైన తెలంగాణ ఉద్దేశంతో మన కోసం, మన ధైర్యం ఇవ్వడానికి బస్సు యాత్ర ప్రారంభించడానికి. ఇవాళ నా కోసం, మన కోసం, మన ప్రాంతంలో పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి జగ్త్యాల సభ జరిగింది, 50,000 మంది వచ్చారు అక్కడికి. నిజామాబాద్ సభ జరిగింది, 60,000 మంది వచ్చారు. అంటే ఒక ప్రజానాయకుడు, ప్రజల మధ్యలో ఉండే వ్యక్తి. మరి వీళ్ళు దొంగలు, బీజేపీలు కానీ, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ ముఖం పెట్టుకుని ప్రజలకు వచ్చే పరిస్థితి లేదు. మా ప్రాంతంలో తిరుగుతున్న జీవన్ రెడ్డి, ఈ జీవన్ రెడ్డి కాదు, నకిలీ జీవన్ రెడ్డి అభ్యర్థిగా తిరుగుతున్నాడు. ప్రజలు మర్రబడుతున్నారు. ఏమైంది రా భయ్, 4,000 ఏమైంది, తులం బంగారం ఏమైంది, రైతు బంధు ఏమైంది, కరెంట్ ఎందుకు పోతుంది అడిగితే పారిపోతున్నాడు, ఉంటలేదు. మరి మా ఆర్మూర్లో ఏదో జెండా పెట్టింది ఇక్కడ. ఏం చేసిందని రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఏం చేసిందని? అది ప్యూర్ కాంగ్రెస్ పార్టీ మనిషి కాదు. నేను ధైర్యం చెప్తాను మీ అందరూ కూడా. నిన్నేదైతే అన్నాడో నకిలీ అని జీవన్ రెడ్డిని, నేను డైరెక్ట్ చెప్తున్నాను మీకు. కాంగ్రెస్ పార్టీ ఒరిజినల్ పార్టీ రాజశేఖర్ గారు ఉన్నప్పుడే ఉండే ఒరిజినల్ పార్టీ. ఆయన చనిపోయినాడే కథమైపోయింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు వచ్చింది నకిలీ కాంగ్రెస్ పార్టీ. ఏమీ తెలియలే, బీజేపీ ప్రజలను మద్దతు చేస్తూ ఉంటారు. ఇవాళ మా నాయకుడు జీవన్ రెడ్డి తన 10 ఏళ్ల కాలంలో ఈ ప్రాంతంలో ఎమ్మెల్యే గెలిచిండు. ఆయనకు అనుకూలంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటుంది రాష్ట్రంలో. ఈ 10 ఏళ్ల కాలంలో చేసి అభివృద్ధి చూడండి. ఈ 10 ఏళ్ల కాలంలో అనుకూలంగా ప్రభుత్వం ఉన్నది. ఇప్పుడు ఇన్ని డబ్బులు తెచ్చిండు, 2 కోట్ల రూపాయలు తెచ్చిండు, రోడ్లు వేసిండు, మినీ ట్యాంక్మెంట్ కట్టిండు, డబుల్ రోడ్లు వేసిండు, చెక్ డ్యామ్లు కట్టిండు, ఇవన్నీ సెంట్రల్ లైనింగ్ పెట్టిండు. ఇవన్నీ చేయడానికి కారణం ఏంది? తనకు అనుకూలంగా ప్రభుత్వం ఉండే. ఈరోజు మనం చూస్తున్నాం, ప్రజలు 5 నెలల క్రితం మా మీద కోపంతో కాదు,
మాకంటే రెండంతలు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు హామీ ఇచ్చారు కాబట్టి మీరు ఓట్లు గెలిపించారు. ఏమైంది? ఇప్పటిదాకా జీవన్ రెడ్డి మాట్లాడండి. రైతు బంధు లేదు, 4000 పెన్షన్ లేదు, 2000 పెన్షన్ లేదు, కరెంటు వస్తలేదు చక్కగా. మరి అదేవిధంగా బంగారం లేదు, ఏమీ లేదు. ఏమీ లేని తరుణంలో మళ్ళా మీరు కాంగ్రెస్ పార్టీ ఓట్లేసిన అనుకో, రేవంత్ రెడ్డి అనుకుంటాడు నేనేమి ఇవ్వకుండా ఓట్లేస్తున్నారు, 5 ఏళ్ళ దాకా హాయిగా ఉంటాడు. ఇచ్చిన హామీలు నెరవేర్చాడు. నేను చెప్తున్నా మీ అందరికీ కూడా అవకాశం మంచిగా వచ్చింది మనకు, అవకాశం వచ్చింది మనకు. ఇది పార్లమెంట్ ఎన్నికలు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి కర్రు కాల్చి వ్యాత పెడితే రోగం తిరుగుతుంది. తప్పకుండా వాళ్ళు ఇచ్చిన హామీలు కూడా సగమన నెరవేరుస్తారు వాళ్ళు. లేదనుకో 5 ఏళ్ళ హాయిగా ఉంటారు వాళ్ళు. మీ అందరికీ మనం చేస్తున్నా, నేను ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అధికార పార్టీలో లేను, నేను కాంగ్రెస్ పార్టీలో ఉంటున్నాను. అధికార పార్టీ టీడీపీ. తెలుగుదేశం పార్టీ ఉన్నా పోరాటం చేసి కొట్లాడి ఈ ప్రాంతంలో బాగా పనిచేస్తున్నాను. ఇవాళ కూడా అనుకున్నాడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, బీజేపీ వాళ్ళు. బాజిరెడ్డి గోవర్ధన్కు రాష్ట్రంలో అధికారం లేదు, కేంద్రంలో అధికారం రాదు కాబట్టి ఏం చేస్తాడు? మరి మీరేం చేసిండ్రు? కేంద్రంలో అధికారం ఉన్నది బీజేపీది. ఈ ప్రాంతాన్ని బీజేపీ గెలిచిండు. అనుకూలమైన ప్రభుత్వం ఉన్నా పదపడింది తెలియను, అనుకూలమైన ప్రభుత్వం ఉన్నా గాలి పాల్సింది తెలియను, అనుకూలమైన ప్రభుత్వం ఉన్నా షుగర్ ఫ్యాక్టరీ ఎందుకు ఓపెన్ చేయలేదు రైతులకు. అనుకూలం ఉన్నా ప్రభుత్వాలు ఉన్నా పనిచేయని గద్దెమ్మలు, పనిచేయని వ్యక్తులు ఇవాళ మళ్ళీ వస్తున్నాం మేము ముందుకు పనిచేస్తామని. నేను పని చేస్తున్నా, నేను డైరెక్ట్గా చెప్తున్నా. నాకు అధికారంలో లేకున్నా పార్టీ ఉన్నా, అధికారం మేము లేకున్నా రేపు ఎంపీ గెలిస్తే మీ అందరి దేవల్ల నేను చెప్తున్నా మీ అందరు కూడా నేను గెలుస్తున్నా. ఎందుకు చెప్తున్నా అంటే ఆర్మూర్ లాగా అందరూ అన్ని ప్రాంతాలు లేవు. ఆర్మూర్లో కొంత ఇబ్బంది ఉండవచ్చు, ఆ ఇబ్బందులు తొలగిపోతామని. మరి జడ్చర్లో ఉన్న ఎమ్మెల్యే ఉన్నాడు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే. కొరట్లో ఉన్న ఎమ్మెల్యే ఉన్నాడు, బాల్కొండలో ఎమ్మెల్యే ఉన్నాడు. మనకు పూల నుంచి నేను పోటీ చేస్తున్నా. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఎంతమంది ఎమ్మెల్యే ఉన్నారు? ఎవరిట్లో 2 మాత్రం ఉన్నారు. బీజేపీకి 2 ఉన్నారు. బీజేపీ గురించి తెలుసు మీకు. బీజేపీని గెలిచిన వాళ్ళు 5 ఏళ్ళకి ఏం పనిచేయరు, పనిచేసే పరిస్థితులు లేరు. 20 ఏళ్ల క్రితం ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేగా చేసిన నేను. ఇప్పుడున్న యువకులకు చాలా మంది తక్కువ తెలుసు, కానీ అప్పటి పెద్ద మనుషులందరికీ నాకు తెలుసు బాగా. ఆర్మూర్ ప్రాంత ప్రజలు చాలా మంచి వ్యక్తులు, మర్యాదతో ఉంటే ప్రారంభించే వ్యక్తులు నాకు బాగా తెలుసు. రాజకీయ భిక్ష పెట్టింది కూడా నాకు ఆర్మూర్ ప్రజలే. ఆ రోజు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు 94లో 94లో మీరందరూ నాకు అండగా ఉండి అప్పుడు ఏ పార్టీని సపోర్ట్ చేస్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.